సభవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశం ఎంతో వేడిగా సాగింది. స్థానిక ఎంపీపీ బోకం సూర్యకుమారి రామనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గౌరవ సభ్యులు 19 మంది ఎంపీటీసీల తరపున సీరం అప్పలరాజు, చొక్కాకుల గోవింద్, బైలుపూడి దేముడుబాబు, గొర్లి కనకరాజులు సభలో ధ్వజమెత్తుతూ తమ సభ్యులకు 36 నెలలుగా ప్రభుత్వం కల్పించిన నెలకు 3,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం అందడం లేదని, అవసరమైతే మండల పరిషత్ సాధారణ నిధుల నుంచి డ్రా చేసి ఇవ్వాలని పట్టుపట్టారు. దీంతో ఎంపీడీఓ బి పద్మజ పక్షాన ఏవో త్రినాథ్ రెడ్డి జవాబిస్తూ 7 నెలల గౌరవ వేతనం రిలీజ్ చేయడం జరిగిందని, త్వరలో ఇస్తామని చెప్పినప్పటికీ సభ్యులు శాంతించలేదు. సెప్టెంబర్ నెల నాటికి తమ పదవీ కాలం ముగియడంతో తాము ఎవరికి చెప్పుకోవాలంటూ గట్టిగా నిలదీశారు. జిల్లా పరిషత్తులకు రాసి జనరల్ ఫండ్ నుంచి గౌరవ వేతనం రిలీజ్ చేయాలని కోరారు. దీనికి ఎంపీడీఓ బి పద్మజ మీడియాకు వివరణ ఇస్తూ గౌరవ వేతనం పాలసీ మ్యాటర్ అని, ప్రభుత్వంలో ఆ ప్రొవిజన్ లేనందున సభలో తీర్మానం ఆమోదించి జెడ్పీకి పంపుతామన్నారు. ఇక శాఖాపరంగా జరిగిన చర్చల్లో సభవరం తహసీల్దార్ అరుణ్ చంద్ర ఇక్కడ డిగ్రీ కళాశాల వద్ద డంపింగ్ యార్డును సర్వే నంబర్ 286 సూదికొండ వద్దకు మార్చేందుకు 70 సెంట్లు విస్తీర్ణం కేటాయించినందుకు ఎంపీటీసీ దేముడు బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. సభవరం పరిధిలోని కొన్ని గ్రామాలకు గుల్లేపల్లి పిహెచ్సిలో చేర్చడంపై అభ్యంతరాలు చెప్పారు. దీనికి ఇక్కడ ఆసుపత్రి గుల్లేపల్లి పిహెచ్సి వైద్యాధికారులు డాక్టర్ ఆశా దమయంతి జవాబిస్తూ ఆ ప్రతిపాదన ప్రభుత్వంలో ఉన్నందున ఓపీ ఎక్కడి నుండైనా పొందాలని సూచించారు. మనకి ఆంధ్రప్రదేశ్లో సభ్యులు కావడం జరిగింది సార్. 2021 డిసెంబర్ నుంచి 2022 మే వరకు పేమెంట్ చేయడం జరిగింది సార్. అంటే 6 నెలలు పేమెంట్ చేయడం జరిగింది. తర్వాత నెల ఏంటంటే మనకి జూన్ 2022 నుంచి డిసెంబర్ 2025 వరకు, అంటే కింద సంవత్సరం డిసెంబర్ వరకు బిల్స్ అప్లోడ్ చేయడం జరిగింది. కానీ అమౌంట్ రిలీజ్ అవ్వాలి గవర్నమెంట్ నుంచి సార్. ఆంధ్రప్రదేశ్ ఏమైంది ఏంటంటే గవర్నమెంట్ నుంచి మనకి బడ్జెట్ అలొకేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు దానికి బిల్స్ పేమెంట్ చేయడం బిల్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అవైతే పడలేదు సార్ ఇప్పటి వరకు. తర్వాత లేటెస్ట్గా ఏంటంటే ఈ సంవత్సరానికి ఫస్ట్ క్వార్టర్ అమౌంట్ రిలీజ్ అయింది సార్. 2,70,000 రిలీజ్ అయింది సార్. అది 4 నెలలకు సరిపోతుంది. మిగతా నెలలకి సెప్టెంబర్ వరకు కూడా శాంక్షన్ చేస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చారు సార్. దానికి మైన్స్లో కానీ ఎవరికి కానీ అధికారం లేదండి. గవర్నమెంట్ ఒక జీవో ఇష్యూ చేసింది. ఆ జీవో ప్రకారం వ్యవసాయ భూములకి మట్టి ఉచితంగా ఇవ్వమని మనకి జీవో ఉంది. ఆ జీవో ప్రొసీజర్ ఏంటంటే మీరు మా ఊరు ఇక్కడ పొలం ఉంది అని చెప్పి ఆ పొలం పంపి ఒక వైట్ పేపర్ మీద దరఖాస్తు ఇస్తే వాటిని రెవెన్యూ వర్క్ వ్యవసాయ భూముల ఆదాయాన్ని సర్టిఫై చేయించుకొని మా డిపార్ట్మెంట్ నుంచి నిర్దిష్టమైన కొలతల్లో, అంటే చెరువులు ఎక్కడ పడితే అక్కడ తగ్గుతాం కొలదు కాబట్టి చెరువు డిస్టర్బ్ అవ్వకుండా, నీటికి ఇబ్బంది లేకుండా మేము ఒక మెథడ్ దాదాపు 9,000 అవుతుంది. సో మీకు రోజు పెట్టి ఏమైనా తొక్కలేమో కాంట్రాక్ట్ వెయిట్ చేస్తున్నారు. ఒక 10 రోజుల తర్వాత ఈ కలవర్ట్స్, ఈ ప్యాచ్ వర్క్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయండి. మా ఆర్ఎంపీ డిపార్ట్మెంట్కి సంబంధించి వంగల్ రోడ్లో 5 lakhs ప్యాచ్ వర్క్ శాంక్షన్ అయింది. అలాగే ఎంఈఎస్ రోడ్డు నరవాడలో 5 లక్షల ప్యాచ్ వర్క్ శాంక్షన్ అయింది. గొల్లివరపాలెం అందరూ కూడా జీతాలు తీసుకుంటారు. ఒక ప్రెసిడెంట్ తీసుకుంటారు, ఒక ఎమ్మెల్యే తీసుకుంటారు, ఒక ఎంపీ తీసుకుంటారు. వీళ్ళందరికీ జీతాలు గౌరవ తీసుకున్నట్టు మాకు ఎందుకు అవ్వలేదు. దీనికి కారణం చెప్పారు సమన్వయం జగన్ సార్. సభ్యులు తెలియజేది ఇప్పుడు మనకి